Super. Hi, hello, good evening and welcome to Three Roses Super Jodi. Powered by Sera Reflex Your Style మరియు దుర్గాని. బావా నిన్న రాత్రి ఉంది బావా, టపాకాయలు పేలాయి. కొన్ని పండగలు చూసాము. ఎస్ ఇంకొన్ని పండగలు కూడా మిగిల్చాము. కాబట్టి ఆ పండగలు కూడా ఈ రోజు చూపిద్దాం అనుకుంటున్నాం మనం చూసేద్దాం బావా. ఎస్ బావా, ఎందుకంటే వీళ్ళు పండగలు ఇలా చూపిస్తుంటే అర్రే మన ఇంట్లో ఇలా ఎందుకు చేసుకోవట్లేదా అనిపిస్తుంది తెలుసా కదా, అంత బాగా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. ఇంక ఇప్పటి నుంచి వీళ్ళని చూశాక మనం కూడా పండుగలు అలాగే చేసుకున్నాం. అంతే, డాన్స్ చేస్తూ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటాం. అంతే. సో మన ఈ సూపర్ జోడీస్ అందరూ ఇవాల్టి ఎపిసోడ్ లో ఇంకేం పండుగలు చూపిస్తారు, ఇంకెలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం. Yes. ఓకే, సో ఆర్ యు రెడీ గైస్? ఆల్ ది బెస్ట్. ఓకే, అండ్ మన జడ్జెస్, గుడ్ ఈవినింగ్. రఘు మాస్టర్, వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. బా అంతా సెట్ బా. పండగే పండగ, అంతేనా? ఏ పండగ కావాలి చెప్పు నీకు. ఏదైనా ఒకటే బావా, నీ ఇష్టం. నువ్వే పండగ చేస్తా పండగ. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఈ పండుగలు ఎలా జరుగుతాయి అనేది నువ్వు నేర్చుకురా. ఈ లోపల నేను నెక్స్ట్ జోడీని పిలుస్తాను. అంతేనంటావా? ఓకే, యూ ప్లీజ్ గో. ఓకే, ఎస్. త్రీ రోజెస్ సూపర్ జోడీ పవర్డ్ బై సెరా రిఫ్లెక్ట్స్ యువర్ స్టైల్ మరియు దుర్గానేలో ఊరంతా జరుపుకునే పండగ సంక్రాంతి. చక్కగా ముగ్గులుంటాయి. యు మీన్ దట్ వన్, ద గొబ్బెమ్మస్ విల్ బి దేర్. అండ్ ఆయన వస్తాడు, దాన్ని వేసుకుని గంగిరెద్దుని వేసుకుని వస్తాడు. ఆయన పిప్పి పిప్పి డుండు వాయిస్తాడు. మనం బయటకు వచ్చేందుకు వాయిస్తాడు గేట్ దగ్గర. చాలా అద్భుతంగా ఉంటుంది. కైట్లు ఎగరేస్తాం. ఇన్ని విషయాలు జరుపుకునేది మన సంక్రాంతి పండుగ. కాబట్టి ఆ పండుగని ఈ రోజు ఈ స్టేజ్ మీద సెలబ్రేట్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు జాకీ గారు అండ్ హరిత గారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెత్తకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త
ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం. సంక్రాంతి సంబరాలు అండ్ చాలా చక్కగా ముందే వచ్చేసాయి మన సెట్ లోకి. ఎంతో చక్కగా అన్ని సంక్రాంతిలో మేము ఏమైతే చూస్తూ ఉంటామో ఎద్దులు, ముగ్గులు, గొబ్బెమ్మలు అండ్ అలాగే పూలు, కర్రలు, పులులు, సో అన్నీ కనిపించాయి. మరి వాళ్ళకి సెలబ్రేషన్ కనిపించిందో లేదో అడిగి తెలుసుకుందాం. రఘు మాస్టర్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఇప్పుడు ప్రదీప్ తోటి ఇప్పుడు అంటే స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చేటప్పుడు సాంగ్ ప్లే అవ్వగానే మళ్ళీ జాకీ గారు ఎగురుతున్నారు కదా, ఓ తెలియని సంతోషం, ఓ తెలియని ఆనందం. వావ్, సూపర్ ఎనర్జీ సార్. అంటే ఎప్పుడు పాటలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది పక్క పెడితే ఇప్పుడు చూసిన ఫ్యాక్టర్ ఎలా ఉందంటే మీరు నిజంగానే సంక్రాంతి పండుగ అంత ఇష్టపడి చేసుకునేలాగా అనిపిస్తుంది. సూపర్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు స్టేజ్ మీద. అండ్ మీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, చాలా లవ్లీ కాస్ట్యూమ్స్. అండ్ గ్రూప్ డిజైనింగ్ బాగుంది, ప్రాపర్టీస్ బాగున్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఇంకా నేను చెప్పేది ఒకటే చెప్తాను ఏంటంటే హరిత గారు మీరు సూపర్. జాకీ గారు మధ్య మధ్యలో చిన్న అక్కడక్కడ చిన్న 2-3 చోట్ల మర్చిపోయినా కూడా ఇది ఎందుకు కన్సిడర్ చేయట్లేదు నేను అంటే చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. అంటే ఒక సంక్రాంతి పండుగ, ఒక సెలబ్రేషన్ రౌండ్కి, ఒక ఫెస్టివల్ని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దాన్ని ప్రాపర్గా చూపిస్తున్నందుకు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ పెద్దగా అనిపించవు, ఎందుకంటే అదే తీసుకెళ్ళిపోతుంది, ఆ మూడే తీసుకెళ్ళిపోతుంది. సో నైస్ కొరియోగ్రఫీ అండ్ నైస్ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. Thank you so much, Master. థ్యాంక్ యూ మాస్టర్. 9 points. లక్ష్మి గారు. హ్యాపీ దివాళీ అండి. Pauline. థ్యాంక్ యూ అండి. హ్యాపీ దీపావళి టు యూ టూ. మీరు ఎప్పుడు కలకల్లాడుతూ ఇలాగే దీపావళి పండగలాగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. రియల్లీ ఫస్ట్ షౌట్ అవుట్ టు ద బాయ్స్. అద్భుతంగా చేసి సపోర్ట్ చేశారు మిమ్మల్ని. దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. వాళ్ళ ఎనర్జీ కూడా ఒక రియల్ సెలబ్రేషన్ లాగా అనిపించింది. దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. జాకీ గారు వావ్, అలా మనసు పడేసుకున్నాను మీ మీద నేను ఈరోజు. థ్యాంక్ యూ. Awesome you were. Really Thank you, cool. thank you. Your takeoff and me energy gani a part alantide, I guess. You know, it's a lot of energy. It's one of my favorite songs. Haritha garu మీరు జాకీ గారు మర్చిపోయేటివి కూడా ఆయనకు కూడా తెలియకుండా, మాకు కూడా తెలియనివ్వకుండా అది నీట్గా తప్పించేస్తూ ఉంటారు మీరు. అది అసలు రియల్ టాలెంట్ మీలో, యునో, అండ్ ఇట్ లుక్స్ ఫ్లాలెస్. మీరు ఆ కర్ర తీసుకునేది కానీ, నెక్స్ట్ స్టెప్కి తన్ని ఎలా మోటివేట్ చేయడం కానీ, మీ క్యారెక్టర్లో నుంచి మీరు బ్రేక్ అవ్వకుండా మీరు చేసే పర్ఫార్మెన్స్లో వెరీ బ్యూటిఫుల్లీ గైడ్. మీ రిలేషన్షిప్ అక్కడే తెలిసిపోతుంటుంది ఎలా ఉంటుందో అని. వెరీ నైస్. సెట్ చాలా బాగుంది. ఎనర్జీ వాజ్ ఇన్క్రెడిబుల్. ఇట్ వాజ్ రియలీ ఎ ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ ఫర్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఆవిడ మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఇలాంటి పాయింట్లు అన్ని తీసేసుకోవాలి మనం కదా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. Thank you, thank you. వెరీ గుడ్. సో ఈ మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుంటాయి. ZTSJ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి JH అని టైప్ చేసి 57575కి SMS చేయండి. అండ్ అలాగే Facebook/Zee Teluguలో ఈ జోడికి ఓట్ చేయండి ప్లీజ్. Please. సో ఇలాగే ఈ సెలబ్రేషన్స్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. బ్రదర్ ఇలా నవ్వుతూనే మా స్టేజ్ మీద ఇలా పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా సూపర్ జోడీస్ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ ఈ స్టేజ్ మీద చేస్తున్నారు. అండ్ ఇప్పటివరకు చాలా పండుగలు ఈ స్టేజ్ మీద మనం చూసేసాం. ఇక ఇప్పుడు నెక్స్ట్ పండుగ చేయడానికి వీళ్ళు పాపం ఇంత కష్టపడుతున్నారు అండ్ ఇన్ని పాయింట్ల కోసం పోటీ పడుతున్నారు. ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు ఇంత పోటీ ఉంది, కానీ ఒకళ్ళు మాత్రం చాలా హ్యాపీగా, చాలా సరదాగా, హాయిగా ఈగలు తోలుకుంటూ అలా కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు వాళ్ళు, ఎందుకంటే 3 times గోల్డెన్ సీట్ లోకి వెళ్ళారు అండ్ సూపర్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. కానీ గోల్డెన్ సీట్ లో ఉన్నాం కదా అని పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోయినా కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీ గ్రాఫ్ కూడా పడిపోవచ్చు. నెక్స్ట్ లెవెల్ కి మీరు వెళ్ళినప్పుడు మీరు మరీ లీస్ట్ పొజిషన్ లో స్టార్ట్ చేయడం కష్టం కదా, ఎందుకంటే అప్పటికే వీళ్ళందరూ ఆరితేరున్నారు. మీరు సరిగ్గా చేయకపోతే ఈ గోల్డెన్ సీట్ ఈసారి పోవచ్చు. 4th time కొట్టిన రికార్డ్ కూడా మాకు కావాలి. కాబట్టి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రియా విత్ రితేష్. Hey
రితేష్ ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నా. ఏంటి ఇంకా ఇంట్లోనే పడుకొనున్నావా? ఈరోజు వ్యాలంటైన్స్ డే మర్చిపోయావా? సారీరా, మర్చిపోయాను. ఏంటి మర్చిపోయావా? అయితే నాతో మాట్లాడుకో. పెట్టి ప్రియా, ప్రియా, హే ప్రియా. షిట్. ప్రియా, నీకో సర్ప్రైజ్ గిఫ్ట్. వావ్, ఎంత బాగుందో ఈ బొమ్మ. నాతో డాన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. हो तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना आले बा आले बा आले 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 बा आले बा ఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం. ఐ లవ్ యూ ప్రియా. విల్ యూ మ్యారీ మీ? నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడగా నీ కోసం. నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా విండుగా మనలాగా. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడగా నీ కోసం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ప్రియా అండ్ రితేష్ సూపర్ పెర్ఫార్మెన్స్. నిజంగా సంక్రాంతి పండగ, హోలీ పండగ అన్ని చూసాం. అందరూ కాసేపే సెలబ్రేట్ చేసుకుని వెళ్ళి కూర్చున్నారు, కానీ మీరింతసేపు సెలబ్రేట్ చేసుకునే పండగ ఇదే అని నాకు అర్థమైంది. చేసుకోవచ్చు వ్యాలంటైన్స్ డే అది. అవును అవునమ్మా, రోజు వ్యాలంటైన్స్ డేనే. ఒరిజినల్ పండగల కంటే ఈ పండుగ ఎక్కువసేపు చేసినట్లేదు వీళ్ళు. చక్కగా 3-4 పాటలు, వెరైటీ వెరైటీ గిఫ్ట్లు, చాలా బాగుంది నాన్న.
వెరీ గుడ్. సో ఈ సెలబ్రేషన్స్ గురించి మన జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. Sure, తప్పకుండా. రఘు మాస్టర్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్. ప్రియా అండ్ రితేష్, వ్యాలంటైన్స్ డే థీమ్ సెలబ్రేషన్గా తీసుకున్నారు. అండ్ సాంగ్ సెలెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, బాయ్స్ ఆర్ టూ గుడ్. అండ్ రితేష్, ఐ సే వన్ థింగ్, లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ పర్ఫార్మెన్స్ మీ ఇద్దరిది చూస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ టేక్ ఆఫ్ చాలా బాగుంది. అండ్ సెకండ్ వెన్ ద టెడ్డీ బేర్ ఎంటర్స్, లైక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అది వస్తుంది అని. ఏదో పెద్ద సర్ప్రైజ్ ఇస్తారు అని చూశాను, కానీ అది కూడా డాన్స్ చేయించేలాగా. అండ్ దట్ వాస్ గుడ్, చూడ్డానికి చిన్న ఫన్ లాగా ఉండింది. అండ్ థర్డ్ సెక్షన్ అగైన్ సల్సా. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, అంటే ఒక లవర్స్ మధ్యలో ఒకవేళ డాన్సింగ్ కపుల్ అయితే కనుక వాళ్ళు ఎంజాయ్ చేసే ఫ్యాక్టరే అది. అంటే లోన్లీగా ఒక కపుల్ కెన్ డాన్స్, వాళ్ళ ఫీలింగ్స్ని బయట పెట్టుకుంటూ చాలా క్లోజ్లీగా చేసే డాన్స్. సో ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. థర్డ్ సెక్షన్ మీరిద్దరు కలిసి చేస్తూ ఉంటే అంటే లోన్లీనెస్గా అన్నట్టు అనిపించింది బాయ్స్ సైడ్కి ఉన్నా కూడా. దట్ వాస్ సో లవబుల్. అండ్ రితేష్, ఇప్పుడు మనకేంటంటే డాన్స్ బీభత్సంగా వచ్చు కాబట్టి అది కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా ఇట్ లుక్స్ లైక్ మెకానికల్. ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ దట్. అది కొంచెం బయటకు వచ్చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్యూర్ పర్ఫెక్షన్ ఉన్న పర్ఫార్మెన్స్. అండ్ యు ఆర్ వెరీ గుడ్ కపుల్ ఫర్ దిస్ సూపర్ జోడీ. ఎందుకంటే ఇది డాన్సింగ్ ప్రోగ్రామ్, రైట్? అండ్ డాన్స్ ప్రోగ్రామ్కి ప్రాపర్గా డాన్సే కావాలి. అండ్ గాడ్స్ గ్రేస్ యు నో డాన్స్ వెరీ వెల్ మీ ఇద్దరికి. సో అది యాడ్ ఆన్ ఫ్లేవర్ అది మీ లైఫ్లో. అండ్ ఐ లవ్డ్ ఇట్. హలో మ్యామ్, వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ 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 మరొకసారి మీకు హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ గారు అన్నీ చెప్పేశారు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నాకు బిగినింగ్ లో అనిపించింది ఇది వ్యాలంటైన్స్ డే కదా, ఇంకొంచెం రొమాన్స్ ఉంటే బాగున్నాయి, వీళ్ళేంటో ఊరికే ఒక డాన్స్ చేసేస్తున్నారే. సో నేను కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాను. But by the end of it, you brought everything together beautifully. I love the teddy bear aspect. Ochi majlo dance cheyadam. నాకు కూడా చాలా బాగా నచ్చింది. లాస్ట్ మూమెంట్ లో అది అనుకున్నాను. నేనేం ఎంజాయ్ చేశానంటే, నువ్వు అంత పెద్ద గిఫ్ట్ ని కూడా పక్కకు జరిపి లేదు నేనే ఉన్నాను నీకు అన్నా చూడు. దట్ వాస్ వెరీ స్వీట్, వెరీ స్వీట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. మంచి స్కోర్ వచ్చింది. వ్యాలంటైన్స్ డే అయిపోయింది. సో మిగతా వాళ్ళ పండుగలు కూడా మనం చూడాలి కదా. సో మన పండుగ కూడా మిగతా వాళ్ళకి కూడా నచ్చాలి కదా. ఓకే. ZTSJ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి RP అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. వీళ్ళని ఓట్ చేయండి ప్లీజ్ సేవ్ us. అండ్ అలాగే Facebook/Zee తెలుగులో కూడా ఈ జోడీకి మీరు లైక్ చేయొచ్చు, ఓట్ వేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. మేము అక్కడ ఇంకా జరుపుకుంటూ ఉంటాం వ్యాలంటైన్స్ డే. వేరే పర్ఫార్మెన్సెస్ చూస్తూ. గోల్డ్ సీట్ పోయినట్టు అనిపిస్తుంది నాకు. ఈ సెలబ్రేషన్స్ లో నెక్స్ట్ రాబోతున్న జోడీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏం సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నిజంగా చాలా స్పెషల్. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక స్పెషల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది ఈ పండక్కి. నిజంగా ఉట్టుంటుంది, కర్ర ఉంటుంది, ఎగురుతారు, కొడతారు, కావాల్సి వస్తే చాలా సందడి కూడా చేస్తారు. సో ఈ పండగ మన కృష్ణాష్టమి. ఈ కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీవాణి అండ్ విక్రమాదిత్య. मीठी मीठी धुनों बजाए राधा के मन को लुभाए गोपी बोले गिरधर नंदलाला नंदलाला मीठी मीठी धुनों बजाए राधा के मन को लुभाए गोपी बोले गिरधर नंदलाला नंदलाला ए गाना ना 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 खन खना जी 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 गोरी के कंगना आज पायल सब बाजे सर पर ओढ़े निकले की आज राधिका
कान्हा भी बीच बीच जान कोई खींच खींच मुरली से बरसाएगा सुस्तर बाजे रे बाजे रे बाजे रे ढोली तारो ढोल बाजे ढोल बाजे ढोल बाजे ढोल के ढम ढम बाजे ढोल ढोली तारो ढोल बाजे ढोल बाजे ढोल बाजे ढोल तो ढम ढम बाजे ढोल हे हे छोरी बड़ी अनमोल मीठे मीठे इसके बोल आंखें इसकी गोल 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 तो ढम ढम बाजे ढोल हाँ छोरा है नटखट बोली है फटफट पर छेड़े मुझे बोले ऐसे बोल तो ढम ढम बाजे ढोल रसीलो ये रूप तारो छूलू जरा अरे हाँ अरे हाँ अरे हाँ ढम 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 ढोल बाजे बाजे रे ढोल बाजे ढम 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 ढोल बाजे बाजे रे ढोल बाजे ढम ढम हंगामा हंगामा हो गया है हंगामा 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 ममा ममा रे हंगामा हंगामा हो गया है हंगामा 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 ममा रे ढम 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 ढोल बाजे ढम 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 ढोल बाजे ढम 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 ढोल बाजे बाजे रे ढोल बाजे ढम ढम हे ढोल बाजे ढोल बाजे ढोल के ढम ढम बाजे ढोल के ढम 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 बाजे ढोल హలో హలో గౌరవం హలో గౌరవం నవీన గారు, మల్లిక గారు, స్టార్ట్ రాథోడ్ అవుతుంది గారు and మానస గారు. సో మొత్తం ఫ్యామిలీ దిగారు వచ్చారు కలవారి కోడల నుంచి అండ్ కృష్ణాష్టమి ఈ స్టేజ్ మీద సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది మా సూపర్ జోడీలోకి వచ్చి యూనో పర్ఫామ్ చేయడం మీకు ఎలా అనిపించింది కలవారి కోడలు టీం నుంచి తరఫుగా? యాక్చువల్లీ శ్రీవాణి మా హార్ట్, పైగా సగం హార్ట్ ఇంకా ఇక్కడే ఉన్నారు హర్త గారు. సో హార్ట్స్ ని ఇక్కడ వదిలేసి ఇంతకాలం అక్కడ ఉన్నాం, అదే కష్టంగా ఉంది. సో ఇప్పుడు హార్ట్స్ జాయిన్ అయిపోయాయి. అండ్ వాళ్ళిద్దరూ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఈరోజు ఇలా చూపించుకోగలిగే అదృష్టం దక్కింది. సో మీరు చేసిన ఈ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ గురించి జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు. హాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ దీపావళి. మీకు కూడా అండి. థ్యాంక్ యూ అండి, అందరూ స్టేజ్ ని ఇంత బ్యూటిఫుల్ గా అలంకరించినందుకు. లాట్స్ ఆఫ్ ఎనర్జీ. మీరిద్దరూ ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా ఏం చేస్తారో అని చూడాలనిపిస్తుంటుంది. లైక్ ఎనర్జీ వైజ్ యూనో బోత్ ఆఫ్ యూ ఆర్ గుడ్ డాన్సర్స్. థీమ్ బాగుంది, సాంగ్ మామూలు సాంగ్ ఎంచుకోలేదు మీరు, ఇట్స్ ఇంటెన్స్ సాంగ్. బట్ ఆ ఫెస్టివిటీని పువ్వులతోటి అందరినీ అంత అందంగా తయారు చేయించి తీసుకొచ్చి బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఐ లవ్ దట్ చిన్ని కృష్ణుడు టు బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్. దండి.
దాన్వి. ఆ సీరియల్ లో మనోరాల్ క్యారెక్టర్ అనమాట. ఓ హాయ్ దాన్వి. హారిత గారి మనోరాల్. నువ్వు చాలా బాగా చేసావు దాన్వి. వెల్ థ్యాంక్ యూ అగైన్ అండి మా షోకి వచ్చి ఇంత అందంగా అలంకరించినందుకు. ఆసమ్. రఘు మాస్టర్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి, గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ. విక్రమ్ అండ్ శివాని సాంగ్ సెలెక్షన్ చాలా బాగుంది. సాంగ్ ఎనర్జెటిక్, కృష్ణాష్టమి థీమ్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ సెలబ్రేషన్ చూపించారు. చాలా అందంగా డిజైన్ చేశారు కొరియోగ్రాఫర్ కూడా. భరత్ భరత్ ఒక స్టేజ్ మీకు రావాలి ప్లీజ్. భరత్ ढोल बाजे ढोल के डम डम భరత్ అంటే మంచి డాన్సర్, మంచి కొరియోగ్రాఫర్ అని నాకు బాగా తెలుసు. అండ్ డెఫినెట్ గా తను ఇది ఇంత బాగా చేశాడంటే హీ సో టాలెంటెడ్. ఈజ్ లైక్ మై బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. అండ్ చాలా బాగుంది. అండ్ స్టేజ్ యూసేజ్ బాగుంది. అండ్ బాయ్స్ కోఆర్డినేషన్ చాలా బాగుంది, ఎనర్జెటిక్. లాస్ట్ లో ఏదో ఫ్లేవర్ మిస్ అవుతుందేమో అనుకున్నాం. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒకసారి దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తారు. సో ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. చాలా బాగుంది. అండ్ శ్రీవాణి డామినేటెడ్ హోల్ థింగ్. అండ్ తన ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్. సో ఐ లవ్డ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీనాక్క, మల్లిక గారు, రూపా కౌర్ గారు అండ్ అలాగే మాన్సా గారు. థ్యాంక్ Thank యూ you, సో మచ్ శ్రీవాణి గారు. అండ్ మా అందరికి పెద్ద దిక్కు హరిత గారు. Yes, అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తూ ఉండండి. మాకంటే రోజు కంటే ఇవాళ కొంచెం ఆనందంగా ఉంది. వెరీ గుడ్. ZTSJ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి VS అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. వీళ్ళకి ఓట్ చేయండి. అండ్ అలాగే ఫేస్బుక్ /జీ తెలుగులో ఈ జోడీకి మీరు లైక్ చేయొచ్చు, ఓట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ ఆల్. మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. 3 Roses సూపర్ జోడీ పవర్డ్ బై సెరా రిఫ్లెక్ట్స్ యువర్ స్టైల్ మరియు దుర్గా నెయిలో. ఇప్పుడు జోడీలు ఒకరి తర్వాత ఒకళ్ళు చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు సో మన కృష్ణాష్టమిలో మనం మిస్ అయింది ఎవరిని? कृष्ण मुकुंदा స్వామి, జీ తెలుగు వాళ్ళు కృష్ణుని కూడా తీసుకొచ్చేసారా స్వామి? ఆహా, నా కోసం నువ్వు ఇలా ప్రత్యక్షం అవుతావు నేను అస్సలు అనుకోలేదు. ఆపరా బాబు, ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను ఇక్కడ. ఏమైంది స్వామి? కాదురా, ఆ. ఈ సినిమా వాళ్ళ క్రియేటివిటీ మరీ ఎక్కువైపోయిందిరా. ఎందుకు? ఇప్పుడు కృష్ణుడు ఆ. అంటే నేను ఆ. ఏదో కొంచెం నీలంగా కొంచెం నల్లగా ఉంటాను. ఆ. సినిమాల్లో ఏంట్రా శ్రీకృష్ణుడిని కృష్ణానగర్ నుంచి బ్లూ పెయింట్ డబ్బాలు కొనుక్కొచ్చి ఓ తెగ పూసేస్తారు. ఫీల్ 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 పక్క ఆ. అది పక్కన పెట్టరా. ఉమ్. చిన్నప్పుడు ఏదో బుద్ధి గ్రాస్ తిని 2 వెన్నముద్దలు దొంగిలించాను రా. దానికి కృష్ణుడు దొంగని, కృష్ణుడు థీఫ్ అని, ఈ దొంగలందరికీ ఏదో పెద్ద బాస్ లాగా నన్ను కొలదేవం చేసేసారా. దే ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్ బ్రో. కానీ ఇప్పటికీ మిమ్మల్ని అందరూ ఆ ముద్దుగా చిన్ని బుల్లి కృష్ణగానే ఊహించుకుంటూ ఉంటారు. అల్లరి కృష్ణగా. అల్లరి కృష్ణ. యా యా యా. నువ్వు అర్జునుడికి చెప్పరా రే. ఏమని? తట్టుకోలేకపోతున్నాయి, ఫ్రస్ట్రేషన్ బీప్ వచ్చేస్తుంది నాకు. మీరేం టెన్షన్ పడకండి. ఆ. మీరు ఇప్పుడు ఆ కలర్ లో ఉండరు అని ప్రూవ్ చేయాలి. అంతే అంతేనా? అంతే. అయినా మీరు ఫ్లూట్ భలే వాయిస్తారు గురుగారు. అసలు నీకు నేను వాయిస్తానని చెప్పాను ఆ ఫ్లూటు. అంటే ఏ బొమ్మలో చూసినా ఇలాగే ఉంది ఫ్లూట్. ఇప్పుడు మహాత్మా గాంధీ కర్ర పట్టుకుంటే ఆయన కర్ర సమ చేస్తాడా? ఆయన కరసాం ఎందుకు చేస్తాడు స్వామి? అలాగే నేను ఫ్లూట్ ఎందుకు వాయిస్తాను రా? ఓహో, బొమ్మలో పెట్టారా? అర్థం కావట్లా. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషనే ఫ్రస్ట్రేషన్. కృష్ణుడికి కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అందరికి కూడా అర్థమైంది కదండి. ఈసారి నుంచి కృష్ణుడి బొమ్మ బ్లూ కలర్ లో ఉంటే కొనకండి. ఎందుకంటే ఎవరికి గ్యారంటీ లేదంట. బ్లూ అని ఎవరు చెప్పారు నాడు ఆయనే అడిగారు. ఓకే, వెరీ గుడ్. మా సూపర్ జోడీస్ ఇప్పటి వరకు సెలబ్రేషన్స్ అంటే ఏంటో చూపిస్తున్నారు. ఒకళ్ళు పెళ్లి, ఒకళ్ళు సంక్రాంతి అన్నారు. ఇక అసలైన పండగ ఎస్ ఎస్ లెట్ సెలబ్రేట్ దీపావళి. యూనో ఇవాళ దీపావళి కాబట్టి దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం. ఆ దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక బుల్లి సైజ్ రాకెట్, ఓ చిన్న సైజు చిచ్చుబుడ్డి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎలా పేల్తారు, ఇక్కడ ఎలా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మధు విత్ మహేశ్వరి. వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి. ఆటే దాగుడు మూత, తన పాటే కోయిల కూత, మనసే మల్లెల పూత, ఆ పర్వం దొచ్చుకుపోత. ఏదో పగలు ఏదో తెలియలేదులే, ఈ హాయిలో నా మనసు లేదు కరిగిపోయలే. ముచ్చట ముచ్చట ముద్దు ముచ్చట ఆడుకోవాలి, అచిక బుచ్చికలాడుకుంటూ కలుసుకోవాలి. వెచ్చగా వెచ్చ
వెచ్చగా వయసు విచ్చెను పుచ్చుకుపోరా కమ్మగా. రేయి లేదు పగలు ఏదో తెలియలేదులే, ఈ హాయిలో నా మనసు లేదు కరిగిపోయలే. అందమిది అందమిది వచ్చే పందెం కోడిలా, పొంగినది పొంగినది పచ్చి పాల ఈడులా. సందిపొట్టు నీళ్ళలోన సన్న జాజి పువ్వులా, అందమంతా ఆరబోసి నీకు హారతిస్తనా. పంచే పంచే వల్లపే నా మనసులోని పులుపే, ఆశ పంట తలపే నా ఎదను మోజు తెలిపే. ఇంతకు మించి ఏదో ఏదో ఉందిలే, కలికి కులుకు తల్లిపు వెలుపు లొలుకుతున్నది. ఆ చిలక బుక్క మొలక మొక్క విచ్చుతున్నది. ఓ నీ వేసిన దీపావళి వచ్చని నా ఇంటికి, చూపులతో కైపులనే తెచ్చను నా కంటికి. పాటే దాగుడు మూత తన పాటే కోయిల కూత, మనసే మల్లెల పూత ఆ పర్వం దొతుకుపోతా. ముచ్చట ముచ్చట ముద్దు ముచ్చట ఆడుకోవాలి, అచిక బచికలాడుకుంటూ కలుసుకోవాలి. వెచ్చగా వెచ్చగా వయసు విచ్చెను పుచ్చుకుపోరా కమ్మగా. ఏదో పగలు ఏదో తెలియలేదులే, ఈ హాయిలో నా మనసు లేదు కరిగిపోయలే. ఏదో పగలు ఏదో తెలియలేదులే, ఈ హాయిలో నా మనసు లేదు కరిగిపోయలే. ఓలి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి. పాటే దాగుడు మూత తన పాటే కోయిల కూత, మనసే మల్లెల పూత ఆ పర్వం దొచ్చుకుపోతా. సో ఈ రోజు దీపావళి అండ్ దీపావళి సెలబ్రేషన్స్ ఈ స్టేజ్ మీద చూపించారు మీరు. చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీ వచ్చినట్టున్నారు. ఒక ఆల్ ఏజ్ గ్రూప్స్ హైట్ వైజ్ ఉన్నారు. సో వాళ్ళందరితో మీరు ఈ స్టేజ్ మీద జరుపుకున్న ఈ సెలబ్రేషన్స్ మా జడ్జెస్ కి ఎలా అనిపించాయో తెలుసుకుందాము. రఘు మాస్టర్. గుడ్ ఈవినింగ్, హ్యాపీ దివాళీ మధు అండ్ మహి. థ్యాంక్ యూ మాస్టర్, విష్ యూ ది సేమ్. సాంగ్ స్టార్ట్ అయింది. సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత అంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ చాలా బాగా క్రియేట్ చేశారు. ఆ చిన్న పిల్లలు, తర్వాత ఒక ఏజ్ గ్రూప్ నుంచి ఒక ఏజ్ గ్రూప్ వరకు అండ్ బాయ్స్, చాలా బాగుండింది చూడ్డానికి. మిస్ అయిన ఫ్యాక్టర్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా దివాళీ అనే ఒక సెలబ్రేషన్ అంతగా కనపడలేదు అని. ఎందుకంటే డాన్స్ వైజ్గా చూస్తే ఫస్ట్ నుంచి చాలా బాగుంది, ఆ మధ్యలో ఫార్మేషన్ బాగుంది, కానీ ఆ సెలబ్రేషన్ అనే ఒక మూడ్ క్రియేట్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ అవసరం. ఆ ఎలిమెంట్స్ అంతగా ఇంపాక్ట్ తేలేకపోయాయి. సో అదర్వైజ్ బాగుండేది. ఓకే మాస్టర్, షూర్. థ్యాంక్ యూ. 8 పాయింట్స్. లక్ష్మి గారు. హాయ్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. ఇద్దరు బట్టలు చాలా బాగున్నాయి. మీరు తెచ్చిన పిల్లలకు కూడా తయారు చేసి చక్కగా మేకప్ లేసి తెచ్చారు, విచ్ ఇస్ నైస్. ఎక్కడో తీసుకొచ్చి నిలబెట్టేయకుండా వాళ్ళని కూడా ఒక ఫెస్టివ్ మూడ్ లో తీసుకొచ్చారు. అద్భుతంగా చేశారు పిల్లలు. దేవర్ ఆన్ క్యూ, చూసుకుంటూ ఏది మిస్ అవ్వకూడదు అని. అక్కడున్న ఇద్దరు అమ్మాయిలు కానీ ఇక్కడున్న ముగ్గురు కానీ. బేసిక్ గా మాస్టర్ గారు చెప్పింది నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక సెలబ్రేషన్, ఒక ఎక్స్టాటిక్, ఒక ఎనర్జీ ఉంటుంది కదా, ఎక్కడో అది మిస్ అయింది. అది టపాసుల వల్ల కాదు, అది యాక్చువల్లీ కొంచెం డిస్ట్రాక్టింగ్ గా అనిపించింది. ఆ కాకరపోతులు మధ్యలో ఒకటి ఆగిపోవడం, మళ్ళీ ఇంకోటి వెలిగించడం, ఇట్స్ టూ మచ్ డిస్టర్బెన్స్ ఫర్ ద ఐ. నేను అటే చూస్తాను మళ్ళీ. ఇక్కడ పర్ఫార్మెన్స్ మర్చిపోయి ఆ మ్యాజిక్ అని చెప్తాను చూడు నేను. That magic was missing. Both of you look beautiful. It's a nice song. It's not such a fast, heavy song. మీరు ఇంకా చాలా ఎలిమెంట్స్ దీనిలో యాడ్ చేసి ఉండొచ్చు to create that celebration atmosphere అన్నమాట. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పలేమై 16 వచ్చేసింది ఆల్రెడీ. ఇంకో 4 రావాలి అంతే కదా, నెక్స్ట్ రౌండ్ లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ 4 కాదు, ఈ 4, 12 కలుపుకుని 16 వస్తాయి. నెక్స్ట్ రౌండ్ 20 వస్తాయా? ఓకే, అలాగే మన ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు, మీకు ఎప్పటికైనా 20 రావాలని, మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ ఆ గోల్డ్ సీట్ లో చూడాలని. ZTSJ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి MM అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. వీళ్ళని సేవ్ చేయండి. Please save us. Please save us. Thank you.
అండ్ అలాగే ఫేస్బుక్ /జీ తెలుగులో ఈ జోడికి మీరు ఓట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. మా సూపర్ జోడీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇప్పుడే దీపావళి చూసాం. దీపావళి అనగానే చాలా మందికి చాలా విషయాలు గుర్తొస్తాయి. కొంతమందికి ప్యాకెట్ గుర్తు రావచ్చు, కొంతమందికి పిండి వంటలు గుర్తు రావచ్చు, నాలాంటి టబాకులు అవి గుర్తు రావచ్చు. సో వీటిల్లోంచి ఇప్పుడు మన దగ్గరికి రాబోతున్న వస్తువు ఏంటి, ఏం మాట్లాడుతుంది, ఏం నేర్చుకుంటాం, మనం ఏం చెప్తుందో తెలుసుకుందాం. సో దీపావళి సెలబ్రేషన్స్ లో మనం ఏ ఐటమ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, లెట్స్ సీ. అప్పుడప్పుడు నేనేమో మంచిగానే ఉంటాను, మంచి పనులే చేస్తాను, కండిషన్ సప్లై. అప్పుడప్పుడు ఓసారి తప్పదంటూ అనిపిస్తే తప్పులైనా చేస్తాను, కండిషన్ సప్లై. రాకెట్, రాకెట్ రాకెట్. నాకు భలే ఇష్టం, భలే ఉంటది. ఎందుకు అలా ఉన్నారు? ఎందుకంటే కింద మంట పడితే ఎలా కాలుతుంది నీకు? ఓహోహో, అలా కాలుతుంది నాకు. అలా కాదు. అయినా మీరు చాలా ఎత్తుకెళ్తారు కదా? బాగా ఎత్తుకెళ్తా, మామూలుగా వెళ్ళగా. అవును, ఎప్పుడు పడితే వాడేస్తారు మమ్మల్ని. అరే భలేవారే. క్రికెట్ మ్యాచ్ గెలిచినా, అవునవును, ఎలక్షన్ లో పక్క పార్టీ వాడు ఓడిపోయినా, అవునవును, పండగైనా, పేరెంట్ అయినా, Yes. పబ్బమైనా, Yes. చివరికి చావైనా కూడా మమ్మల్ని వాడతారు. లేదు చాలా బాగుంటుంది. ఎందుకంటే రాకెట్ అనేది అది మేము ఇలా దీపావళికైనా ఏ పండగకైనా ఏ సెలబ్రేషన్ అయినా అలా అంటిస్తే, అలా పైకి వెళ్ళి అలా పేలితే అయినా ఆ ఆనందం వేరు. 500 నోటి గాల్లోకి ఎగిరి పేలుతున్నంత ఆనందంగా ఉంటుంది మాకు. ప్రదీపు, నాకు డౌట్. ఇప్పుడు చిచ్చుబుడ్డు ఉంది, మాతాపులు ఉన్నాయి, భూచక్రాలు ఉన్నాయి, విష్ణు చక్రాలు ఉన్నాయి, వీటన్నిటిని వదిలేసి నాయనకాలు ఎందుకు పడతారు అబ్బా? నాకు అర్థం కాదు. వాళ్ళకి మాత్రం సంవత్సరంలో 2 వర్కింగ్ డేస్, నాకు మాత్రం ఎవ్రీడే ఇప్పుడు. అని అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు భూచక్రం తిప్పితే మన ఇంటికి పక్కింటికి మాత్రమే తెలుస్తుంది. చిచ్చుబుడ్డు వేస్తే ఈ వీధి చివరి వరకు కనిపిస్తుంది. రాకెట్ అయితే మిమ్మల్ని వేస్తే ఊరంతా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది మరి? మేడం మీదే కదా. అంటే గాల్లోకి వెళ్తే అందరికి కనిపిస్తుంది కదా, అలా వచ్చావు నువ్వు. కానీ నిజంగా చాలా ఎత్తుకెళ్తారు మాస్టర్. ఎలాగా? ఎప్పటికైనా రాకెట్ చూడండి, మీకు ఇప్పుడు కావాలా ఎగ్జాంపుల్ చూపినా? ఒక్కసారి సార్. కాదు సార్, మా వాళ్ళు అడుగుతారు. రాకెట్ వెలిగిస్తాను సార్. నిజంగా ఉంది. కరెక్ట్ మంట పెడతాను సార్. వద్దు, కరెక్ట్ ప్లేస్ లో పెడతాను. వెళ్ళిపోతుంది సార్. నా మాట వినండి సార్. వద్దు, ఒక్కసారి ఒప్పుకోండి సార్. వద్దు, అది లెక్క. 3 రోజెస్ సూపర్ జోడీ పవర్డ్ బై సెరా రిఫ్లెక్టివ్ స్టైల్ మరియు దుర్గా నెయ్యి. మన సూపర్ జోడీస్ సెలబ్రేషన్స్ అంటే ఏంటో చూపించారు మనకి. అవును బా, వండర్ఫుల్. నిజంగా ఈ పండగ ఆ పండగ అని కాదు, మొత్తం కవర్ చేశారు బాగా చక్కగా. మనం ఈ 2 రోజులు పండగలు చేసుకున్నాం. సో మరోసారి మీ అందరికీ, మా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. జడ్జెస్, డేంజర్ జోన్ లో ఎవరున్నారు చెప్పండి సార్. డేంజర్ జోన్ లో ఎవరున్నారు? డేంజర్ జోన్ లో మధు అండ్ మహి. నో ప్రాబ్లం. కానీ టాప్ 8 లో మీరు 8th పొజిషన్ లో ఉన్నారు. నెక్స్ట్ టైం గోల్డ్ సీట్ లో ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఓకే, సో 3 రోజెస్ మోస్ట్ స్టైలిష్ జోడీ ఎవరు? Pallavi and Gokul. 3 రోజెస్ మోస్ట్ స్టైలిష్ జోడీ ఈ సెలబ్రేషన్ థీమ్ కి పల్లవి అండ్ గోకుల్. సెలబ్రేషన్ థీమ్ కి వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు, మా అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ రోజు దీపావళి, అండ్ దీపావళిని అందరూ ఎంతో జాగ్రత్తగా జరుపుకున్నారని కోరుకుంటూ, అండ్ పిల్ల పాపలతో అందరూ చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ, 3 రోజెస్ సూపర్ జోడీ పవర్డ్ బై సెరా రిఫ్లెక్టివ్ స్టైల్ మరియు దుర్గా నెయ్యి. దిస్ ఇస్ కౌశిక్, దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. టాటా బాయ్, గుడ్ నైట్. Thank you. Good night.